వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం ఎందుకు? వసంత పంచమి వస్తోందంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది అక్షరాభ్యాసమే. ఇంట్లో స్కూల్ కి వెళ్లాల్సిన పిల్లలుంటే ఆ రోజున వారికి అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటారు. ఆ రోజున గనక పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ఆ రోజుతో పిల్లల చదువు మొదలు పెడితే వారు విద్యలో బాగా రాణిస్తారని నమ్ముతూ ఉంటారు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజుని సరస్వతీ దేవికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఆ సరస్వతి అమ్మవారి కటాక్షం పిల్లలపై ఉంటుందని, విద్యలో బాగా రాణిస్తారని నమ్ముతారు. ఈ రోజంతా శుభంగానే ఉంటుంది. ముహూర్తం కూడా చూడకుండా ఈ వసంత పంచమి రోజున ఏ కార్యం జరిపించినా అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజున సరస్వతి దేవిని పూజించి విద్యారంభం చేయటం శుభ సూచకంగా భావిస్తారు. పిల్లలు అక్షరాలు నేర్చుకుంటే మెదడు చురుగ్గా, గుర్తింపు శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు రావడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం. అంతేకాకుండా ఈ వసంత పంచమి వసంత ఋతువులో వస్తుంది. ఈ ఋతువు జ్ఞానానికి, ఉల్లాసానికి, సృజనాత్మకతకు ప్రతీక. ఈ కాలంలో ప్రకృతి పచ్చదనంతో, పుష్పాలతో సుందరంగా ఉంటుంది. విద్యారంభం చేయడానికి ఇది మంచి కాలమని శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా నమ్ముతారు. ఇక హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మదినం వసంత పంచమి రోజునే జరుపుకుంటారు. కొన్ని కథల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిలో విద్య, సంగీతం, కళలకు ఆధారంగా సరస్వతీదేవిని సృష్టించాడని చెబుతారు. అందుకే విద్యార్థులు ఈ రోజున పుస్తకాలను, పెన్నులను, అక్షరాలను ప్రత్యేకంగా పూజిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు తమ పిల్లల భవిష్యత్తు మంచి విద్యతో కూడి ఉండాలని కోరుకుంటారు. అక్షరాభ్యాసం ఈ రోజున చేస్తే చదువులో రాణిస్తారని, మంచి విజయం సాధిస్తారని నమ్మకం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్రలో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనుసరిస్తారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం చిన్నపిల్లల అక్షరాభ్యాసానికి అంటే విద్యారంభానికి ప్రసిద్ధి చెందింది. దీనికి ఎన్నో ప్రధాన కారణాలున్నాయి. బాసర ఆలయం భారతదేశంలోని సరస్వతి ఆలయాలలో ఒకటే. సరస్వతీదేవి విద్య, జ్ఞానం, విజ్ఞానం ఇచ్చే దేవతగా పూజిస్తారు. పిల్లలు మొదటి అక్షరాలను ఇక్కడ నేర్చుకుంటే వారికి మంచి చదువులు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పురాణ కథనాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి సరస్వతీదేవిని కొలిచారని చెబుతారు. విద్యార్థులకు ఇక్కడ విద్య ప్రారంభం చేయటం శుభప్రదంగా భావిస్తారు. పిల్లలు తేనెతో ఓం అని రాయటం ద్వారా విద్య ప్రారంభమవుతుంది. గురువుల సమక్షంలో అక్షరాలు రాయటం వల్ల పిల్లలు భవిష్యత్తులో విజయం సాధిస్తారని నమ్మకం. తల్లిదండ్రులు, పెద్దలు తరతరాలుగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించి అక్షరాభ్యాసం చేయించటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇది కేవలం విద్యారంభం కాకుండా ఒక పవిత్ర ఘట్టంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తమ పిల్లలతో ఇక్కడికి వస్తారు. బాసర ఆలయం విద్యార్థులకు ఆశీర్వాద క్షేత్రంగా నిలుస్తోంది. వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం ఎందుకు? వసంత పంచమి వస్తోందంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది అక్షరాభ్యాసమే. ఇంట్లో స్కూల్ కి వెళ్లాల్సిన పిల్లలుంటే ఆ రోజున వారికి అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటారు. ఆ రోజున గనక పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ఆ రోజుతో పిల్లల చదువు మొదలు పెడితే వారు విద్యలో బాగా రాణిస్తారని నమ్ముతూ ఉంటారు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజుని సరస్వతీ దేవికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఆ సరస్వతి అమ్మవారి కటాక్షం పిల్లలపై ఉంటుందని, విద్యలో బాగా రాణిస్తారని నమ్ముతారు. ఈ రోజంతా శుభంగానే ఉంటుంది. ముహూర్తం కూడా చూడకుండా ఈ వసంత పంచమి రోజున ఏ కార్యం జరిపించినా అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజున సరస్వతి దేవిని పూజించి విద్యారంభం చేయటం శుభ సూచకంగా భావిస్తారు. పిల్లలు అక్షరాలు నేర్చుకుంటే మెదడు చురుగ్గా, గుర్తింపు శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు రావడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం. అంతేకాకుండా ఈ వసంత పంచమి వసంత ఋతువులో వస్తుంది. ఈ ఋతువు జ్ఞానానికి, ఉల్లాసానికి, సృజనాత్మకతకు ప్రతీక. ఈ కాలంలో ప్రకృతి పచ్చదనంతో, పుష్పాలతో సుందరంగా ఉంటుంది. విద్యారంభం చేయడానికి ఇది మంచి కాలమని శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా నమ్ముతారు. ఇక హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మదినం వసంత పంచమి రోజునే జరుపుకుంటారు. కొన్ని కథల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిలో విద్య, సంగీతం, కళలకు ఆధారంగా సరస్వతీదేవిని సృష్టించాడని చెబుతారు. అందుకే విద్యార్థులు ఈ రోజున పుస్తకాలను, పెన్నులను, అక్షరాలను ప్రత్యేకంగా పూజిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు తమ పిల్లల భవిష్యత్తు మంచి విద్యతో కూడి ఉండాలని కోరుకుంటారు. అక్షరాభ్యాసం ఈ రోజున చేస్తే చదువులో రాణిస్తారని, మంచి విజయం సాధిస్తారని నమ్మకం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్రలో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనుసరిస్తారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం చిన్నపిల్లల అక్షరాభ్యాసానికి అంటే విద్యారంభానికి ప్రసిద్ధి చెందింది. దీనికి ఎన్నో ప్రధాన కారణాలున్నాయి. బాసర ఆలయం భారతదేశంలోని సరస్వతి ఆలయాలలో ఒకటే. సరస్వతీదేవి విద్య, జ్ఞానం, విజ్ఞానం ఇచ్చే దేవతగా పూజిస్తారు. పిల్లలు మొదటి అక్షరాలను ఇక్కడ నేర్చుకుంటే వారికి మంచి చదువులు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పురాణ కథనాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి సరస్వతీదేవిని కొలిచారని చెబుతారు. విద్యార్థులకు ఇక్కడ విద్య ప్రారంభం చేయటం శుభప్రదంగా భావిస్తారు. పిల్లలు తేనెతో ఓం అని రాయటం ద్వారా విద్య ప్రారంభమవుతుంది. గురువుల సమక్షంలో అక్షరాలు రాయటం వల్ల పిల్లలు భవిష్యత్తులో విజయం సాధిస్తారని నమ్మకం. తల్లిదండ్రులు, పెద్దలు తరతరాలుగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించి అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇది కేవలం విద్యారంభం కాకుండా ఒక పవిత్ర ఘట్టంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తమ పిల్లలతో ఇక్కడికి వస్తారు. బాసర ఆలయం విద్యార్థులకు ఆశీర్వాద క్షేత్రంగా నిలుస్తోంది.